ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం శ్రీరామనవమిని గురించి కొంత విషయాన్ని చెప్పుకుందాం. శ్రీ మహావిష్ణువు ఎత్తిన 10 అవతారాల్లో శ్రీ రామావతారం 7వది. అయోధ్య నగరానికి రాజైన దశరథుడు పుత్ర సంతానం కోసమని పుత్రకామేష్టి అనే యాగం చేయసాగాడు. ఋత్విక్కుల మంత్రబలం, దశరథుని భక్తి శ్రద్ధల కారణంగా ఆహ్వానించబడిన దేవతలంతా హవిస్సులు స్వీకరించడానికి అక్కడికి వచ్చి ఉన్నారు. రావణుడు మొదలైన రాక్షసుల వలన బాధలు అనుభవిస్తున్నటువంటి దేవతలు శ్రీ మహావిష్ణువుతో, ప్రభు, లోక కళ్యాణం కోసమని మీరు రావణుడు మొదలైన రాక్షసులను సంహరించడం కోసమని ఈ దశరథ మహారాజుకు జన్మించాలి అని కోరారు. అప్పుడు దేవతలందరి ప్రార్థనలు విన్నటువంటి శ్రీహరి కౌసల్య దశరథులకు కుమారునిగా శ్రీరామునిగా త్రేతాయుగంలో శ్రీ విలంబినామ సంవత్సరంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథిన పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ వేళ ఆవిర్భవించాడు. యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేత్. ఏ దేవుని యొక్క అవతారం ఏ రోజున జరిగిందో ఆ రోజునే ఆ దేవుడి కళ్యాణం ఆచరించాలి అనేటువంటి శ్రీ పాంచరాత్ర ఆగమ వచనానుసారం శ్రీరాముడు పుట్టినటువంటి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథిన శ్రీరామనవమిని జరుపుతారు. దేవాలయాల్లో ఈ రోజున సీతారాములకి కళ్యాణం జరిపిస్తారు. పూర్వం వైకుంఠ ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఒక సందర్భంలో సనక సనందనాదుల ఆగ్రహానికి గురై శపించబడి త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు. రావణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మ, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, మరణించిన ప్రతి జీవి మరలా పుట్టక తప్పదు, కాబట్టి మరేదైనా వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు రావణుడు బ్రహ్మతో, తనకు దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెర కింపురుషులు, పశుపక్షాదులు దేని వలన మరణం లేకుండా వరమిమ్మని కోరాడు. మనుష్యులను గురించి లెక్కలేనితనం కారణంగా మనుషుల చేతిలో చావకుండా వరం కోరుకోలేదు. అందువల్ల రావణుడు మనుష్యుని చేతిలోనే మరణిస్తాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు మానవునిగా శ్రీరామునిగా అవతరించాడు అని అంటే రావణాదుల వధ కోసమే రామావతారం ఏర్పడినట్లు అర్థమవుతుంది. అని రామునిగా అవతరించడంలో మరో ముఖ్యమైన పరమార్థం ఉంది. నిజానికి అదే మనం స్వీకరించదగినది కూడా. శ్రీ మహావిష్ణువు మానవావతారం ఎత్తిన కారణాన్ని శాస్త్రం ఇలా చెప్పింది: మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షోవదాయైవ న కేవలం విభోహో అని. అంటే నారాయణుడు మానవులకు ఎలా బ్రతకాలో శిక్షణనీయడం కోసం శ్రీరామునిగా మానవావతారం ఎత్తాడు తప్ప కేవలం రాక్షసులను సంహరించడం కోసం మాత్రమే కాదు అని అర్థం. కాబట్టి రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకుని మానవులు జీవించాలి. ఉత్తమ మానవుడి ఆదర్శ జీవితం సమాజం ముందుంచడానికి వాల్మీకి నారదుణ్ణి ఓన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ అంటూ 16 లక్షణాలు గల మహనీయుడు ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. నారదుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు అనే వ్యక్తి అటువంటి గుణాలు కలవాడని చెప్పగా వాల్మీకి రామాయణం రచించాడు. శ్రీరాముడు తల్లిదండ్రులతో ఎలా మసలుకోవాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, ఆత్మీయులైన వారితో ఎలా ప్రవర్తించాలి, సోదరులు, మిత్రులు, సోదరీమణులు, ప్రజలు, ఇలా శత్రువులతో సహా మనం ఎలా ప్రవర్తించాలో రాముని జీవితం నుండి గ్రహించి ఆచరిస్తే మనం ధర్మ మార్గంలో ఉన్నట్లు. నాగలితో దున్నబడిన భూమి పవిత్రమైనది, అది యజ్ఞానికి పనికి వస్తుందని శాస్త్రం.
అందుకని జనక మహారాజు గారు సంతానం కోసం భూమిని దున్నుతూ ఉంటే అడుగు భాగంలో నాగలి అంచుకు తగిలింది ఒక పెట్టె. ఆ పెట్టెలో దొరికింది సీతాదేవి. నాగలి చాలును సంస్కృతంలో సీత అని అంటారు. ఆ నాగలి అంచుకు తగిలి వచ్చింది కాబట్టి సీత అని పేరు పెట్టారు. శ్రీరాముడు శివధనస్సును విరిచిన తర్వాత సీతారాముల వివాహం ఇరు పక్షాల సమక్షంలో చాలా వైభవంగా రాముని సోదరులతో పాటుగా జరుగుతుంది. సీతమ్మని సీత అనేవారు ఉండరు. సీతమ్మ అని మాతృభావంతో పిలుస్తారు. అలాగే రాముడిని తండ్రిగా భావించి రామయ్య అని భక్తులు పిలుస్తారు. సీతమ్మ పాతివ్రత్యానికి పరమ ఉదాహరణ. రాముడు ధర్మనిష్టకు, సత్యసంధతకు, ఏకపత్నీవ్రత మహత్తుకు నిదర్శనం. శ్రీరాముని దివ్య చరిత్రను కీర్తించిన వాల్మీకి ప్రపంచ వాంగ్మయంలో ఆది కవిగా, శ్రీమద్ రామాయణం ఆది కావ్యంగా ఆరాధ్యమూర్తులయ్యాయి. శ్రీరాముని కళ్యాణం శ్రీరామనవమి నాడు ఆరంభించిన ఘనత భద్రాద్రికే దక్కింది. దానికి శ్రీకారం చుట్టిన ఘనత భక్త రామదాసుకే దక్కింది. అలా రామదాసు ఏర్పరిచిన ఆ వ్యవస్థ నేటికి సర్వాంగ సుందరంగా ఆచరించబడుతూ వస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన అంశం చెప్పుకోవాలి. అదే 3 తాలిబొట్ల అంశం. వేరే ఎక్కడ చూసినా వివాహాల్లో 2 తాలిబొట్లు మాత్రమే దర్శనమిస్తాయి. కానీ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతామాతకు సమర్పించే మంగళసూత్రంలో 3 తాలిబొట్లు ఉంటాయి. మామగారైన దశరథ మహారాజు చేయించిన ఒక తాలిబొట్టు, తండ్రి జనక మహారాజు చేయించిన ఒక తాలిబొట్టు, సీతమ్మని తన కూతురిగా భావించి భక్త రామదాసు చేయించిన మరొక తాలిబొట్టును కలుపుకొని 3 మంగళసూత్రాలను సీతమ్మ వారికి సమర్పిస్తారు. వివాహ వేడుకల్లో పోసుకునే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి. కానీ శ్రీరామనవమి నాడు భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు ఎర్ర రంగులో ఉంటాయి. ఆనాడు రామదాసును ఖైదు చేశానని పశ్చాత్తాపడినటువంటి తానీషా ప్రభువు ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణానికి గులాలు, పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు పంపించాడు. అదే సాంప్రదాయం నేటికి కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రివర్యులు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు. మరి శ్రీరామనవమి నాడు మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీరామనవమి పర్వదినం రోజున సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేయాలి. నూతన వస్త్రాలు ధరించాలి. పూజా గదిలోకి వెళ్ళి నుదుటిన కుంకుమ లేదా విభూతిని ధరించాలి. ముందుగా గణపతి పూజ చేయాలి. ఈ రోజున సీతారామ లక్ష్మణ హనుమంతుడు ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా గదిలో ఉంచాలి. విగ్రహాలు ఉన్నట్లయితే వాటికి అభిషేకం చేయాలి. సీతారామ లక్ష్మణులకు షోడశోపచారాలతో పూజ చేయాలి. తామర పువ్వులతోనూ ఎర్రని మందార పువ్వులతోనూ సీతారాములను పూజించాలి. శ్రీరాముణ్ణి అష్టోత్తర శతనామాలతోనూ పురుష సూక్తంతోనూ శ్లోక స్తోత్రాలతో పూజించాలి. అలాగే సీతమ్మ వారిని అష్టోత్తర శతనామాలతోనూ శ్రీ సూక్తంతోనూ శ్లోక స్తోత్రాలతోనూ పూజించాలి. అలాగే లక్ష్మణుణ్ణి హనుమంతుణ్ణి కూడా అష్టోత్తరాలతో పూజించాలి. శ్రీరామనవమి రోజున రాముణ్ణి తులసీ దళాలతో తప్పకుండా పూజించాలి. సీతారాములకు ఈ రోజున చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా పెట్టాలి. మంచినీటిలో దంచి పొడి చేసినటువంటి మిరియాల పొడి వేసి బెల్లాన్ని తురిమి కలిపి పిసికి పానకంలా తయారు చేయండి. ఈ నైవేద్యాన్ని, పానకాన్ని సీతారాములకు నివేదన చేసి వాటిని ప్రసాదంలా స్వీకరించండి. ఇతరులకి కూడా పంచిపెట్టండి. ఈ రోజున పానకాన్ని దానం చేసిన వారికి ఎంతటి నిర్జల ప్రదేశాల్లో అయినా కూడా దాహానికి అలమటించిపోయే సందర్భం రాదు. ఎందుకంటే తెలిసో తెలియకో
శ్రీరామనవమి రోజున పానకం దానం చేసినటువంటి ఒక భక్తుణ్ణి ఆ భక్తుడు ఒక అరణ్యంలో దాహంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు మారువేషంలో వెళ్ళి ఆ భక్తుడికి పానకాన్ని అందించి బ్రతికేలా చేశాడు. అందుకని తప్పకుండా ఈ రోజున పానకాన్ని దానం చేయాలి. ఈ రోజున వాల్మీకి రామాయణంలోని శ్రీరాముడి ఆవిర్భావ ఘట్టాన్ని మరియు సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని చదవాలి. ఈ రోజున రామ రామ అంటూ నిరంతరం రామనామాన్ని స్మరణ చేయాలి. ఈ రోజున భక్తులు దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఏదైనా దేవాలయంలో సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడాలి. ఒకవేళ ప్రత్యక్షంగా వెళ్ళలేని వారు ఇంట్లో టీవీలో భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణాన్నైనా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చూడాలి. ఈ రోజున చేసేటువంటి దానం, పూజ, ప్రదక్షిణలు ఏ చిన్న మంచి పని అయినా కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ కాలం నుండి ఎండ తీవ్రత కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే మరీ మంచిది. ఈ రోజున అన్నదానం చేయడం కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.